హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మనము నాటుకోళ్ళకు సంబంధించిన వీడియోస్ కోసం పేపర్ పైన లెక్కలేసి చూపించడం జరిగింది. అయితే ఇప్పుడు లెక్కలేయాల్సిన అవసరం లేదు, అంటే పేపర్ పైన లెక్కలేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు మా క్లోజ్ ఫ్రెండు ఈ బోర్డు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. దాన్ని మీ ముందరనే ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది ఎట్లా ఉంటుందో అనేది కూడా నేను ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు. మీకు చూపించి అట్లాగే దీనిపైన ఫస్ట్ 20,000 పెట్టుబడితోని నాటుకోళ్ళు పెంచితే ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేది ఈ బోర్డు పైన చేసి మీకు చూపిస్తాను. నా క్లోజ్ ఫ్రెండ్ దీన్ని పంపించడం జరిగింది. నాకు అసలు తెలియదు ఇది ఇట్లా బుక్ చేస్తాడని తెలియదు. కాకపోతే ఆయన చాలా క్లోజు, అందుకని పంపించాడు అన్నమాట. కొంచెం వీడియో లెంత్గా ఉంటుంది, స్కిప్ చేయకండి. ఎందుకంటే దీని తర్వాత ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు 20,000 పెట్టుబడితో మనకు ఈజీగా ఒక నెలకు 10,000 ఎట్లా సంపాదించుకోవాలనేది మీకు చూపిస్తాను. కాకపోతే ఈ వీడియో స్పెషల్గా చేయడం దేనికంటే ఇది గిఫ్ట్ కింద పంపించండు కాబట్టి దీన్ని అన్బాక్సింగ్ అనేది మీకు చూపిస్తే బాగుంటుంది, అందరి ముందర చూపిస్తే బాగుంటుందని ఇప్పటికీ ఉండిపోతుంది కాబట్టి వీడియో దీన్ని మనము అన్బాక్సింగ్ వీడియో తీస్తున్నాం అన్నమాట. సో ఆల్రెడీ ఒక్క నిమిషం, ఒక 2 minutes అయితే మనకు అయిపోతుంది. అంత ఈజీగా వెళ్తలేదు అన్నమాట. ఇది మామూలుగా చాలా అన్బాక్సింగ్ వేరే చేయొచ్చు, కానీ దీనికి ప్లాస్టర్ అనేది ఎక్కువ వేయడం వల్ల కొంచెం సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు చూపిస్తాను ఒకసారి. మనకు సీజర్ ఉంటే బాగుంటుండే, కానీ వీడియో మధ్యలో స్కిప్ చేస్తే బాగుండదని డైరెక్ట్ చేత్తోనే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు మీరు, మనకు మార్కర్ బోర్డు పైన రాయడానికి మార్కర్ ఉంది, అట్లనే వైప్ చేయడానికి ఈ స్పాంజ్ డస్టర్ కూడా ఇచ్చిండు. సో ఫ్రెండ్స్, ఇది నాకు చాలా దగ్గర ఫ్రెండు పంపించినటువంటి బోర్డు. చాలా థ్యాంక్ యూ.
పంపించినందుకు. అయితే మనం గత వీడియోలో పేపర్ పైన ఈ లెక్కలేసి కోళ్ళ పెంపకం ఎన్ని కోళ్ళతో ఎన్ని పెంచుకోవచ్చు అనేది వీడియోలు చేయడం జరిగింది. సో అది చూసి డైరెక్ట్గా మనకైతే అంటే చెప్పకుండానే ఈ బోర్డు అయితే మనకు ఆర్డర్ చేసి పంపించడం జరిగింది. చాలా థ్యాంక్ యూ సో మచ్ వినోద్. అయితే ఇప్పుడు ఒకసారి మనము ఈ 20,000తో నెలకు ఒక 10,000 ఎట్లా సంపాదించుకోవచ్చు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఈ బోర్డు పైన మనం ఇదే వీడియో చేస్తున్నాం, లెక్క వేసి మరి చూపిస్తాను. చూద్దాం మరి ఇక్కడ ఎట్లా బాగా వస్తుందో లేదా అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చాలామందికి ఎక్కువ పెట్టుబడి పెట్టాలనే ఇష్టం ఉండదు. అంటే ఏ బిజినెస్ అయినా కానీ ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం పొందాలని ఎవరైనా అనుకుంటారు. కానీ అది అన్ని బిజినెస్లలో సాధ్యం కాదు. కొన్ని బిజినెస్లో మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. అందువల్లనే ఈ నాటుకోళ్ళ బిజినెస్ ఎందుకంటే చాలా ఎవరైనా పెట్టుకోవచ్చు. పెద్ద పెద్ద చదువులు చదువుకొని అలాంటి వాళ్ళు కాకుండా ఏం చదువుకోకుండా కానీ ఈజీగా కొంచెం నాలెడ్జ్ ఉంటే ఈ కోళ్ళ మీద అవగాహన ఉంటే ఈజీగా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ 20,000తో ఎట్లా పెంచాలా, ఏంది, ఎట్లా షెడ్ వేసుకోవాలి, ఎన్ని కోళ్ళు తెచ్చుకోవాలి, వాటికి వచ్చేటట్టు రోగాలు ఏంది, అవన్నీ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ రైటింగ్ చేస్తున్న ఈ బోర్డు పైన ఒకసారి చూడండి మీరు ఎట్లా వస్తుంది అనేది. సో చాలా బాగా వస్తుంది, ఈజీగా మీకు అర్థమవుతుంది. పేపర్ పైన రాస్తే ఇంత క్లారిటీగా కనబడేది కాదు. కాకపోతే ఇప్పుడు మనకి బోర్డు ఉంది కాబట్టి క్లారిటీగా కనబడుతుంది. ఎక్స్ప్లెనేషన్ కొంచెం తప్పు అయినా కానీ ఇక్కడ అంకెలు అనేది మీరు ఈజీగా అక్కడ చూసుకోవచ్చు అన్నట్టు వీడియోలో. సో 20,000 పెట్టుబడి అన్నమాట. 20,000తో మనము పెట్టుబడి. ఈ 20,000తోని ఈజీగా షెడ్ వేసుకోవచ్చు, ప్లస్ నాటుకోళ్ళు తెచ్చుకోవచ్చు. చుట్టూ జాలి అంటే ఇనుప జాలి కాకుండా మనకు వల, చేపల వలకు వల ఉంటుంది కదా, అలాంటి జాలి అన్నమాట. సో ఒక్కొక్క దానికి ఎంత రేటు పడుతుంది ఏందనేది మనము బోర్డు పైన రాద్దాం. ఇప్పుడు ఈ 20,000 నుంచి మనకు ఈజీగా ఒక 7,000 రూపాయలు షెడ్కు ఖర్చు అయిపోతుంది అన్నమాట. అంటే ఎట్లా ఖర్చు అవుతుంది ఏందనేది కూడా పక్కకు రాద్దాం. జనరల్గా మనం 7,000 అంటే చాలా తక్కువ అమౌంట్. ఇది ఇంత తక్కువతోనే షెడ్ ఎట్లా అవుతుంది అనేది తెలుసుకుందాం. మనకు విలేజ్లలో కట్టెలు సర్వసాధారణంగా ఉంటాయి. ఏ చెట్టు నరికినా కానీ కట్టెలు వెళ్తాయి. అలాంటివి ఒక 6 గుంజలు తీసుకొని పాతుకొని సైడ్ నుంచి కింద నుంచి ఒక 4 ఫీట్ల వరకు పాత రేకులు కానీ లేకపోతే మనకు 500కు పతల రేకు దొరుకుతుంది, అది తీసుకున్నా సరిపోతుంది. అట్లాంటివి ఒక 5-6 రేకులు పడతాయి అన్నమాట. ఆ రేకుల కన్నా పాత రేకులు స్ట్రాంగ్గా ఉంటే ఎవరైనా అడిగినా ఇస్తారు. అట్లాంటివి తీసుకున్నా కానీ ఇంకా మరీ మంచిది. అట్లాంటివి మనకు ఒక 6 అంటే 300కు ఒకటి వేసుకున్నా కానీ మీకు వీటికి ఒక 2,000 రూపాయలు అనుకోండి. 300కు ఒకటి అంటే ఒక 2,000 రూపాయలు రేకులకైతే. ప్లస్ పైనుంచి టార్పలిన్ కవరు, ప్లస్ ఒకటి కంక తడకలు, ప్లస్ చుట్టుపక్కల జాలి, దీనికంతా కలిసి 7,000 అనుకున్నాం కదా. వీటికి ఇవి 2,000 ప్లస్ ఇవి 5,000 అంటే ఇవి 2,000, మీకు 7,000 రూపాయలల్లా షెడ్ అయిపోతుంది. ఈ 7,000 తీసేస్తే మీకు 13,000 ఉంటాయి కదా. 13,000 నుంచి నాటుకోళ్ళు ఈజీగా ఇప్పుడు పుంజులైతే 900, 1,000 రూపాయల దాకా మంచి పుంజులు, మంచి బ్రీడ్ ఇచ్చి, అంటే ఈ మనకు బ్రీడ్ అంటే ఏమంటే ఇప్పుడు ఈ జాతి కోళ్ళు కాకుండా నాటుకోళ్ళనే పెద్ద లావుపాటి కోళ్ళు అన్నమాట. అట్లాంటివి తీసుకుంటే మనం పుట్టబోయేటటువంటి పిల్లలు కూడా పెద్దగా ఉంటాయి అన్నమాట. అట్లాంటివి తీసుకోవాలి. ఒక 1,000 రూపాయలకు పుంజు పోయినా ఏం కాదు,
ఒక 4 పుంజులు తీసుకుందాం, 4000 రూపాయలు. ప్లస్ ఒక 10-15 కోళ్ళు తీసుకుందాం, పెట్టెలు తీసుకుందాం. అవి మీకు 650, 600కి వస్తాయి. ఇవి 4000 ప్లస్ ఒక 10 అనుకోండి, ఇవి 6000. టోటల్గా మీకు కోళ్ళకు 10,000 అవుతున్నాయి. ఒక 0 ఎక్స్ట్రా పడుతుంది. అయితే టోటల్గా 10,000 అయినాయి. ప్లస్ ఇవి 7,000. సో 17,000 రూపాయలు ఆల్రెడీ అయిపోయినాయి. మనము చేసిన లెక్క ప్రకారంగా 17,000 రూపాయలు అయిపోయినాయి. ఇక్కడికి క్లోజ్ చేసుకొని మిగిలిన 3,000ని ఎట్లా ఈ జాలి ఎట్లా పెట్టుకోవాలనేది తెలుసుకుందాం. 3,000 రూపాయలు ఉన్నాయి కదా మన దగ్గర. ఈ 3,000 రూపాయలతోని మీరు ఎంత విస్తీర్ణంలో వేసుకుంటారు అనేది అది డిసైడ్ చేసుకోవాలి. నేనైతే 80/80 సుమారు 90/90 ఉంటుంది. అంత విస్తీర్ణానికైతే నేనైతే ఒక 2,000 రూపాయలు అయినాయి నాకు ఈజీగా. అది 400 కిలో చొప్పున జాలి ఉంటుంది. 400 చొప్పున నాకు ఒక 5 కిలోలు అయితే పట్టింది. సో 5 కిలోలు అంటే నాకు దగ్గర ఒక 2,000, 2,200 దాకా అయింది. మీకు ఎక్కువ విస్తీర్ణం ఉన్నా కానీ 3,000 పట్టుకోండి. ఈ 3,000లలో మీకు జాలి అనేది వచ్చేస్తుంది. వల అంటాం మనం దాన్ని, చేపల వలలాగా ఉంటుంది, అట్లాంటిది వచ్చేస్తుంది. ఈ 20,000 రూపాయలతోని ఈజీగా ఇదంతా సాధ్యం చేసుకోవచ్చు మనం చిన్నగా. మరి నేను పెద్దగా ఇక్కడ పెద్ద రేకుల షెడ్ వేసుకొని, ఇనుపరాళ్ళతో రేకుల షెడ్ వేసుకొని, లేదా జాతి కోళ్ళు సోనాలి అని అట్లాంటివి తెచ్చుకొని చేసే బదులు చిన్నగా పల్లెటూళ్ళలో దొరికేటటువంటి నాటుకోళ్ళు ఏవైతే ఉంటాయో అట్లాంటివి పెంచుకుంటే ఈజీగా మనము 1 ఇయర్, దీనికి టైం అనేది మీకు టైం చెప్పలేదు కదా. ఇట్లా ఈ విధంగా ఇవన్నీ చేసుకున్న తర్వాత మీరు 1 ఇయర్ పాటు ఒక సంవత్సరము మంచిగా పెంచితే కనుక కొంచెం అనుభవం ఉండాలి. అవి పెట్టిన గుడ్లను ఎట్లా పొదిగించాలి, పిల్లల్ని ఎట్లా రక్షించుకోవాలి, వ్యాక్సిన్ ఎట్లా వేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి మధ్యలో. ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అట్లాగే వేరే వాళ్ళ ఛానల్స్లో కూడా చాలా రకాలైనటువంటి మెడిసిన్ కానీ ఇలాంటివి జాగ్రత్తలు అన్నీ ఉంటాయి. ఒకసారి చూడండి. కొత్తగా పెట్టే వాళ్ళైతే, కొంచెం అనుభవం ఉన్న వాళ్ళకైతే ఇవేం అవసరం లేదు. జస్ట్ మనము పెంచుకుంటూ పోతే అవే పెరుగుతాయి. అయితే ఇందులో ఏంటంటే మన దగ్గర లెక్కకు 200 కోళ్ళు వస్తే అందులో నుంచి 100 మైనస్ చేయాలన్నమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, రోగాలు అనేటివి విపరీతంగా వస్తాయి నాటుకోళ్ళలో. 100 పోయినా 100 ఉంటాయి అన్నమాట. రోగం వచ్చిందంటే 200 కోళ్ళ నుంచి సుమారు 100 చనిపోతాయి. అది జాగ్రత్త తీసుకుంటే 50 చచ్చిపోతాయి, జాగ్రత్త తీసుకోకపోతే 100 చనిపోతాయి. సో ఈ విధంగా ఉంటుంది నాటుకోళ్ళ పెంపకం అనేది. కానీ లాభదాయకంగా ఉంటుంది. కష్టపడాలి. ఇంటి దగ్గర ఉంటూ కొంచెం జాగా ఉంటే, మనకు ప్లేస్ ఉంటే ఈజీగా పెంచుకోవచ్చు. ఈ విధంగా మనం చెప్పిన లెక్క ప్రకారం 20,000లో కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. ఈ వీడియో చేయడానికి కారణము మా ఫ్రెండ్ ఇచ్చినటువంటి గిఫ్ట్. ఈ బోర్డు పైన ఫస్ట్ ఈ వీడియో చేస్తే బాగుంటుందని, అట్లాగే అన్బాక్సింగ్తో పాటు ఒక వీడియో చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి అనుకోవడం జరిగింది. అందుకనే ఈ వీడియో చేయడం జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వినోద్, ఈ బోర్డు నాకు ఇచ్చినందుకు. సో మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అట్లాగే మన ఛానల్లో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.